Hi guys, welcome to my channel Careers with Tanuja. So, ఈ వీడియోలో we'll explore what are the frameworks that are available for front-end development. ప్రీవియస్ వీడియోలో మనం ఫ్రంట్-ఎండ్ డెవలప్మెంట్ అంటే ఏంటి, HTML అంటే ఏంటి, CSS, JavaScript వీటిని ఎక్స్ప్లోర్ చేసాము, వీటికున్న ఆప్షన్స్ ఎక్స్ప్లోర్ చేసాము, మనం ఏమేం ప్రాజెక్ట్స్ చేయాలి చూసాము. ఆల్సో ఇవి నేర్చుకోవాలంటే సోర్సెస్ కూడా చూసాము. సో వన్స్ యూ కంప్లీట్ JavaScript తర్వాత మీరు ఏమేమి కోర్సెస్ నేర్చుకోవాల్సి ఉంటుంది, లేదా ఏ లాంగ్వేజెస్ నేర్చుకోవాలి, సో దట్ యూ కెన్ ప్రొసీడ్ ఫర్దర్ అనేది ఈ వీడియోలో చూడబోతున్నాము. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్లీ మెయిన్ థింగ్, మీరు జావాస్క్రిప్ట్ నేర్చుకున్న తర్వాత యుల్ స్టార్ట్ విత్ ఫ్రేమ్వర్క్స్ అనమాట. అసలు ఫ్రేమ్వర్క్స్ అంటే ఏంటి? ఫ్రేమ్వర్క్స్ ఆర్ నథింగ్ బట్ దే కమ్ విత్ బిల్ట్ ఇన్ ఫంక్షనాలిటీ, టూల్స్, లైబ్రరీస్ అనమాట. సో దట్ యూ కెన్ వర్క్ ఆన్ యువర్ ప్రాజెక్ట్ ఇన్ ఏ మోర్ సింప్లిఫైడ్ వే. అంటే ప్రతిదీ స్క్రాచ్ నుంచి HTMLతో, CSSతో స్టైలింగ్ చేసుకుంటూ, జావాస్క్రిప్ట్తో ఫంక్షనాలిటీ ఇంప్లిమెంట్ చేసుకుంటూ కాకుండా ఫ్రేమ్వర్క్స్ హెల్ప్తో మనం కొంచెం మన వర్క్ని కానీ లేకపోతే మన ఫంక్షనాలిటీస్ కానీ ఇంప్లిమెంట్ చేయడంలో కొంచెం ఎఫిషియెంట్ వే కనిపిస్తుంది అనమాట ఫ్రేమ్వర్క్స్ యూజ్ చేస్తే. సో దట్ ఈస్ ద మేజర్ హెల్ప్ ఆఫ్ యూజింగ్ ఫ్రేమ్వర్క్స్ ఇన్ అవర్ డెవలప్మెంట్. సో నెక్స్ట్ థింగ్, ఏమేమి అవైలబుల్ ఉన్నాయి మార్కెట్లో. సో మేజర్గా మనకి 4 ఫ్రేమ్వర్క్స్ ఉన్నాయి. సో దాంట్లో Vue.js, React.js, AngularJS, Svelte.js అనమాట. ఇవి 4 ఫ్రేమ్వర్క్స్ మీకు. సో ఇందులో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని యూ కెన్ ప్రొసీడ్ ఫర్దర్. సెలెక్షన్ ఎలా అంటే జస్ట్ జావాస్క్రిప్ట్ వచ్చిన తర్వాత మీకు కొంచెం ఐడియా వస్తుంది, అసలు ఏంటి మన పర్పస్ ఏంటి, మనం ఎందుకు డెవలప్ చేస్తున్నాము, దాంట్లో కావాల్సిన ఫీచర్స్ ఏంటి, ఇదంతా. తర్వాత when you start exploring these frameworks మీకు తెలుస్తుంది అంటే ఏ కోడ్ రాయడం ఈజీగా ఉంది, దేంట్లో ఈజీగా ఉంది అనేది మీకు అర్థమవుతుంది. దెన్ యూ కెన్ ప్రొసీడ్ విత్ ద పర్టికులర్ ఫ్రేమ్వర్క్ అనమాట. అండ్ ఆల్సో నెక్స్ట్ వచ్చి విచ్ ఫ్రేమ్వర్క్స్ ఆర్ పాపులర్ అండ్ వై. సో నేను పర్టికులర్ ఫ్రేమ్వర్క్ పాపులర్, సో ఇది నేర్చుకుంటేనే మీకు ఫ్యూచర్ ఉంది అని చెప్పాను నేను. బికాజ్ ఇప్పుడు ఒక ఫ్రేమ్వర్క్ డిమాండ్లో ఉంటే ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ ఇంకోటి ఉండొచ్చు. సో కంటిన్యూస్ లెర్నింగ్ అనేది ఉండాలి. బట్ ప్రెజెంట్ అయితే మార్కెట్లో React.js, AngularJS, Vue.js అనేవి ఈ 3 ఎక్కువ డిమాండ్లో ఉన్నాయి. ఆల్సో మీరు కొన్ని ఫ్యాక్టర్స్ అనేవి యూ నీడ్ టు కీప్ ఇన్ మైండ్ వైల్ సెలెక్టింగ్ ఫ్రేమ్వర్క్స్. ఒకటి, కమ్యూనిటీ ఎక్కువ ఉండాలి. కమ్యూనిటీ ఇన్ ద సెన్స్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు చదువుతున్నప్పుడు కానీ, వర్క్ చేస్తున్నప్పుడు కానీ ఎక్కడైనా స్టక్ అయ్యారనుకోండి ఆ పర్టికులర్ ఫ్రేమ్వర్క్ యూజ్ చేస్తున్నప్పుడు, దాని డాక్యుమెంటేషన్ ఈజీగా ఉండాలి. అంటే యూ షుడ్ బీ ఏబుల్ టు ఈజీలీ అండర్స్టాండ్. లేదా ఒక కమ్యూనిటీ అనేది, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ద యూజర్స్ హు ఆర్ యూజింగ్ దీస్ ఫ్రేమ్వర్క్స్ ఆల్రెడీ, వాళ్ళు ఎక్కువ ఉండి వాళ్ళు మీకు హెల్ప్ చేయగలిగే ఆప్షన్స్ ఎక్కువ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్టాక్ ఓవర్ఫ్లో వెళ్ళి మీకు క్వశ్చన్ పబ్లిష్ చేశారనుకోండి, అక్కడ మీకు మల్టిపుల్ యూజర్స్ నుంచి ఆన్సర్ వచ్చేలా ఉండాలి. అవి ఎప్పుడు వస్తాయి అంటే పర్టికులర్ ఫ్రేమ్వర్క్కి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ యూజర్స్ యూజ్ చేస్తున్నప్పుడు మీకు ఎక్కువ హెల్ప్ అవుతుంది. సో కమ్యూనిటీ అనేది ఇంపార్టెంట్. ఆల్సో నేను ఇందాక చెప్పినట్టు స్ట్రక్చర్ ఆఫ్ కోడ్ అనేది ఏది కాంప్లికేటెడ్గా లేదు, దేంట్లో మనం డేటా మేనేజ్మెంట్ అనేది ఈజీగా చేసుకోగలుగుతున్నాం, ఇవన్నీ మీరు ఎక్స్ప్లోర్ చేసి యూ కెన్ సెలెక్ట్ ఆల్ దోస్. బట్ ఒక ఫ్రేమ్వర్క్ నేర్చుకున్న తర్వాత యూ కెన్ స్విచ్ టు అనదర్ ఫ్రేమ్వర్క్. మల్టిపుల్ ఫ్రేమ్వర్క్స్లో నాలెడ్జ్ కూడా సమ్ టైమ్స్ ఇట్ హెల్ప్స్ యూ. సో React.js, AngularJS, Vue.js ఈ మూడిట్లో ఏదైనా పర్లేదు ప్రజెంట్. అండ్ ఆల్సో ఈజ్ నాలెడ్జ్ ఆఫ్ జావాస్క్రిప్ట్ నెససరీ బిఫోర్ వర్కింగ్ ఆన్ ఫ్రేమ్వర్క్స్ అంటే ఎస్, జావాస్క్రిప్ట్ అనేది బేసిక్ నాలెడ్జ్ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట. మీరు డైరెక్ట్గా HTML చేసి ఫ్రేమ్వర్క్స్కి జంప్ చేస్తే మీకు అంత ఈజీగా అర్థం కాదు, పర్పస్ అర్థం కాదు మీకు అసలు ఫస్ట్. సో జావాస్క్రిప్ట్ నేర్చుకోండి, బేసిక్స్ నేర్చుకోండి, దెన్ యూ కెన్ మూవ్ ఆన్ టు ఫ్రేమ్వర్క్స్. ఆల్సో నేను ఇది సోర్సెస్ ఇస్తున్నాను మీకు, అంటే ఇవి బేసిక్ ఛానల్స్ అనమాట. దీంట్లో మీకు ఈ పర్టికులర్ ఫ్రేమ్వర్క్ గురించి కోర్సెస్ ఉన్నాయి. మోస్ట్లీ కామన్గా నేను ట్రావర్సీ మీడియా, నెట్ నింజా, ఈ ఫ్రీ కోడ్ క్యాంప్ ఇవే యూజ్ చేశాను. వీటిలో మీకు బేసిక్స్ నుంచి బేసిక్స్ ఉంటాయి. ఆల్సో మీకు ఈ పర్టికులర్ ఫ్రేమ్వర్క్స్ యొక్క డాక్యుమెంటేషన్ ఉంటుంది, అఫీషియల్ వెబ్సైట్కి వెళ్తే డాక్యుమెంటేషన్ కూడా ఇస్తారు. సో అవన్నీ యూజ్ చేసుకొని యూ కెన్ గెయిన్ నాలెడ్జ్. ఆల్సో మీకు ఇంకా పర్టికులర్ లాంగ్వేజ్ మీద మీకు ఏమైనా సోర్సెస్ కావాలి అంటే లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్, నేను అవన్నీ మీకు ప్రొవైడ్ చేస్తాను. నెక్స్ట్
టైమ్ స్పాన్ టు లెర్న్ ఫ్రేమ్వర్క్స్ అంటే నేను ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు మీరు జావాస్క్రిప్ట్కి 1 మంత్ అనేది అలాట్ చేస్తారు. సో దట్ ఏమవుతుందంటే వన్స్ యూఆర్ ఏబుల్ టు బిల్డ్ బేసిక్ ప్రాజెక్ట్స్ అంటే వెదర్ యాప్ కానీ క్యాలిక్యులేటర్ కానీ ఇలాంటి బేసిక్ యాప్స్ మీరు డెవలప్ చేయడం స్టార్ట్ చేశారనుకోండి జావాస్క్రిప్ట్లో, దెన్ యూ కెన్ మూవ్ ఆన్ టు ఫ్రేమ్వర్క్స్ వచ్చిన తర్వాత దెన్ యూ కెన్ టేక్ 1.5 month అగైన్ టు లెర్న్ ఫ్రేమ్వర్క్స్ అండ్ దెన్ మీకు ఒక బేసిక్ ఐడియా వస్తుంది. అంటే ఆ పర్టికులర్ ఫ్రేమ్వర్క్లో అసలు మనం బేసిక్గా కోడ్ ఎలా రాయాలి, మనం ఎలా కేటగరైజ్ చేసుకుంటాము, అంటే పర్టికులర్ ఎలిమెంట్ని మనము ఇప్పుడు మీకు టర్మినాలజీ చెప్పాలంటే కాంపోనెంట్స్ అంటాము. ఒక్కొక్క ఎలిమెంట్ని బటన్ కాంపోనెంట్ కానీ లింక్ కాంపోనెంట్ కానీ ఇవన్నీ డిఫరెంట్స్ ఉంటాయి. అంటే మనం ఎట్లా స్ట్రక్చర్ చేసుకుంటాం మన కోడ్ని అనేది తెలుస్తుంది. సో ఆ ఐడియా వచ్చిన తర్వాత వన్స్ యూఆర్ ఏబుల్ టు బిల్డ్ ఫ్యూ ప్రాజెక్ట్స్ దెన్ మీరు ఇంకా మీ వర్క్ స్టార్ట్ చేయొచ్చు. దెన్ యూ కెన్ గివ్ యువర్ ఇంటర్వ్యూస్. ఆల్సో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ అనేవి ఒక్కొక్క ఫ్రేమ్వర్క్కి ఒక్కొక్క టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉండవండి, అన్నీ ఉంటాయి అని అన్నిటికీ సేమే ఉంటాయి. కాకపోతే మీరు సపోజ్ ఇప్పుడు నెట్ఫ్లిక్సే తీసుకున్నారు అనుకోండి, ప్రీవియస్గా మనం ఏం చేసాం, సిఎస్ఎస్లో ప్రాజెక్ట్స్ చెప్తున్నప్పుడు మనం నెట్ఫ్లిక్స్ కానీ ఏదైనా అఫీషియల్ వెబ్సైట్ ఉంటే దాన్ని క్లోన్ చేసుకోమన్నాం. సో అదే వెబ్సైట్ యూజ్ చేసి మీరు ఇప్పుడు ఫంక్షనాలిటీ ఇంప్లిమెంట్ చేయండి ఈ ఫ్రేమ్వర్క్స్ హెల్ప్తో. సో ఏదైనా ప్రాజెక్ట్ అంటే మీరు డిజైన్ చేసుకోవచ్చు. ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ అనే నేను చెప్పాను, మల్టిపుల్ ప్రాజెక్ట్స్ చేయండి. మీ ఓన్ ఒక థీమ్డ్ ప్రాజెక్ట్ కానీ, ఒక గేమ్ కానీ, లేకపోతే ఒక డేటా మేనేజ్మెంట్ కానీ, అంటే ఇప్పుడు మీ హెచ్ఆర్ అడ్మిన్ పోర్టల్ లాంటిది కానీ, ఏదైనా మీకు ఏ ఐడియా వస్తే అది డిజైన్ చేసుకొని, డిజైన్ ఇన్ ద సెన్స్ రాసుకోండి పాయింట్. అంటే మీకు ఏ పేజ్లో ఏది కావాలి, ఎలా ఉండాలి, మీ వెబ్సైట్ ఎలా ఉండాలి, లేదా ఒక అమెజాన్ లాంటి వెబ్సైట్ కానీ, జస్ట్ అన్ని పేజెస్ ఉండనక్కర్లేదు, ఒక 1-2 సింగిల్ పేజెస్ సరిపోతుంది. సో అలా డిజైన్ చేసుకొని యూ కెన్ ట్రై ఇంప్లిమెంటింగ్ ఇట్ అనమాట. ఈ ఫ్రేమ్వర్క్స్ యూజ్ చేసుకుని పర్టికులర్ వేలోనే మీరు ప్రాజెక్ట్స్ చేయాలి, ఇలానే నేర్చుకుంటే మీకు నాలెడ్జ్ వస్తుంది అనేది ఏం లేదు. సో మీకు ఇన్ఫర్మేషన్ వచ్చి ఇఫ్ యూ థింక్ ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ దెన్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ గైస్.